వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ ద వరల్డ్ స్టాండర్డ్స్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్? క్రింది వాటిలో ఏ తేదీన మనకి ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటాం? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అక్టోబర్ 14వ తారీఖున అయితే జరుపుకుంటాం. Which of the following corporation has recently accorded the status of Maharatna Central Public Sector Enterprise by the Department of Public Enterprises? కింది వాటిలో ఏ కార్పొరేషన్ మనకి ఇటీవల పబ్లిక్ ఎంటర్ప్రైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హోదాను పొందింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. Which of the following state is not among the 7 states launched the Climate Resilience Information System and Planning Tool? క్రింది వాటిలో ఏ రాష్ట్రం మనకి 7 రాష్ట్రాల్లో లేదు అంటే ప్రారంభించిన వాతావరణ స్థితిస్థాపక సమాచార వ్యవస్థ మరియు ప్రణాళిక సాధనం లిస్ట్ ఏదైతే ఉందో అందులో లేని రాష్ట్రం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్ అయితే లేదు. సో మిగతా మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా స్టేట్స్ అయితే 7 స్టేట్లు అయితే ఉండడం జరిగింది. Who among the following has launched the PM Gati Shakti National Master Plan for the Multi-Modal Connectivity? క్రింది వాటిలో ఎవరు మనకి ప్రధానమంత్రి గతి శక్తి బహుళ మోడల్ కనెక్టివిటీ కోసం జాతీయ మాస్టర్ ప్లాన్ను ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. Which of the following corporate bank limited has partnered with Axis Securities to offer its customers investing services through a 3-in-1 account? కింది వాటిలో ఏ సహకార బ్యాంక్ లిమిటెడ్ యాక్సిస్ సెక్యూరిటీస్తో భాగస్వామ్యమై 3-in-1 ఖాతా ద్వారా తన ఖాతాదారులకు పెట్టుబడి సేవలను అందిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. Who has been appointed as the Chief Executive Officer CEO of the ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రితేష్ చౌహాన్. Who has won the 2021 PETA India Award for Vegan Leather Initiative? వేగాన్ లెదర్ ఇనిషియేటివ్ కోసం 2021 పెటా ఇండియా అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జేమ్స్ సంగ్మా. Who among the following has won the prestigious CK Prahlad Award for Global Business Sustainability Leadership for the year 2021? క్రింది వాటిలో ఎవరు మనకి 2021 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ బిజినెస్ సస్టైనబిలిటీ లీడర్షిప్ కోసం ప్రతిష్టాత్మక CK ప్రహ్లాద్ అవార్డుని గెలుచుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సత్య నాదల్లా. మైక్రోసాఫ్ట్ టీంలో మనకి చాలామంది ఈ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ మనకి మైక్రోసాఫ్ట్ CEO అయిన సత్య నాదల్లా. ప్రదీప్ కుమార్ పంజా హ్యాస్ బి అపాయింటెడ్ యాజ్ ద పార్ట్ టైమ్ చైర్మన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్? ప్రదీప్ కుమార్ పంజా ఏ బ్యాంకుకు సంబంధించి పార్ట్ టైమ్ చైర్మన్గా నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కర్ణాటక బ్యాంక్. The Union Minister for Information and Broadcasting Anurag Thakur has launched an app named Dash to digitalize all unauthorized parking under SDMC municipal limits. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ SDMC పురపాలక పరిధిలో అన్ని అధికృత పార్కింగ్లను డిజిటలైజ్ చేయడం కోసం డాష్ అనే యాప్ను ప్రారంభించారు. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మై పార్కింగ్స్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 101. Who has equaled the legendary Pele by winning the 77th international goal in the football recently? ఇటీవల ఫుట్బాల్లో 77వ అంతర్జాతీయ గోల్ సాధించడం ద్వారా పీలేను ఎవరు సమం చేశారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సునీల్ ఛేత్రి. Who among the following has become the 21st Women Grand Master of India? క్రింది వాటిలో ఎవరు మనకి 21వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా నిలవడం జరిగింది? ఆన్సర్ వచ్చి మనకి దివ్య దేశ్ముఖ్. Who among the following has been given a additional charge as the chairperson of Insolvency and Bankruptcy Board of India? కింది వాటిలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి నవరాగ్ సైని. ఇండియా హ్యాస్ ఓన్ ద 2021 SAF ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ బై డిఫీటింగ్ విచ్ కంట్రీ అట్ ద నేషనల్ ఫుట్బాల్ స్టేడియం ఇన్ మాలే. మాలేలోని నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో ఏ దేశాన్ని ఓడించడం ద్వారా 2021 SAF ఛాంపియన్షిప్ ఫైనల్ టైటిల్ను భారతదేశం గెలుచుకుంది. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి నేపాల్. విచ్ కంట్రీ హ్యాస్ అగ్రీడ్ టు రెజ్యూమ్ ద నెగోషియేషన్స్ ఆన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఇండియా. భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఏ దేశం అంగీకరించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఇజ్రాయెల్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఈ క్రింది వాటిలో భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చి బాలసుబ్రహ్మణ్యం. విచ్ కంట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ ఇంటూ స్పేస్. ఏ దేశం తన మొట్టమొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ వచ్చి చైనా. నాసా హ్యాస్ లాంచ్డ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ మిషన్ కాల్ ద లూసీ మిషన్ టు స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జెక్షన్స్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. నాసా ఈ క్రింది ఏ వస్తువు యొక్క ట్రోజన్ గ్రహశకలాలను అధ్యయనం చేయడానికి లూసీ మిషన్ అనే మొట్టమొదటి మిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి జూపిటర్, బృహస్పతి. ఏ న్యూ బుక్ టైటిల్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్ రిలీజియన్ అండ్ నేషన్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై హోమ్. కొత్త పుస్తకం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కారణం మతం మరియు దేశం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చి మనకి షఫీ కిద్వాయ్. Which country has hosted the 50th anniversary edition of the International Telecommunication Union ITU Digital World 2021? అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ డిజిటల్ వరల్డ్ 2021 యొక్క 50వ వార్షికోత్సవ ఎడిషన్కు ఆతిథ్యమిచ్చిన దేశం ఏది? ఆన్సర్ వచ్చి మనకి వియత్నాం. విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్ విత్ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఫర్ ఎ పైలట్ ప్రాజెక్ట్ టు టెస్ట్ ద 5G బేస్డ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్. 5G ఆధారిత స్మార్ట్ సిటీ పరిష్కారాలను పరీక్షించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కోసం వోడాఫోన్ ఐడియా లిమిటెడ్తో ఏ కంపెనీ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి L&T, లారిసన్ అండ్ టర్బో. Who has been named as the winner of inaugural 2021 Earth Short Prize created by the United Kingdom Prince William to reward people fighting to save the planet Earth. గ్రహం భూమిని కాపాడడానికి పోరాడుతున్న వ్యక్తులకు బహుమతిగా యునైటెడ్ కింగ్డమ్ యువరాజు విలియం రూపొందించిన ప్రారంభ 2021 యొక్క ఎర్త్ షార్ట్ ప్రైజ్ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి విద్యుత్ మోహన్. Which of the following actress has set to release her second book The Stars in My Sky Those Who Brightened My Film Journey? ఈ క్రింది వాటిలో ఏ నటి తన రెండవ పుస్తకమైన ది స్టార్స్ ఇన్ మై స్కై నా ఫిలిం జర్నీని ప్రకాశవంతం చేసిన వారు ఎవరు అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి దివ్యా దత్తా. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ విచ్ ప్లాంట్ నేమ్డ్ ద అలియం నెజియానం హ్యాస్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఇన్ ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్లో అలియం నెజియానం అనే కొత్త మొక్కను కనుగొన్నారు. ఓకే, ఏ మొక్క అంటే మనకి ఆనియన్, ఉల్లిపాయ. ఓకే, ఇది మనకి అక్టోబర్ 3rd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs క్విజ్ అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మీరు లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెట్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.